ఇన్సిడెంట్ జరిగింది ధర్మవరం హాస్టల్లో. టోటల్ 140 మంది టోటల్ హాస్టల్స్ వెళ్తున్నారు. దాంట్లో 110 మంది ఉన్నారు. దాంట్లో రాత్రి హాస్పిటల్కి 54 మంది వచ్చారు. 110 మంది ఉన్నారు. ఇది రీజన్ ఏమని తెలుసుకుంటే క్యాబేజ్ కాలేజ్ మంది రెండు కలిపి ఫస్ట్ టైం చేయడం జరిగింది అన్నారు, వంట చేయడం జరిగింది అని. సో మోస్ట్లీ మన అనుమానం ఏంటంటే క్యాబేజీ కాలీఫ్లవర్ పెట్టడం వల్ల ఫస్ట్ టైం. సో అది హైజీనిక్ గా ఉందని మనం చూస్తాము. సో ఫస్ట్ ఇనిషియల్ రిపోర్ట్ ఇప్పుడు మాట్లాడితే 55 మందిలో ఆల్రెడీ 32 మందికి పంపించేస్తారు. 54 మందిలో ఇంకా 22 మందిలో ఉన్నారు. సో ఎవరికి ఏమీ సివియారిటీ లేదు. మెడికల్ సూపరింటెండెంట్ గారు ఉన్నారు. నేను రాత్రినే మనకి అక్కడ కాల్ చేసిన వెంటనే అంబులెన్స్ కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ నుంచి ఇక్కడ రావడానికి ముందు మన అందరూ డాక్టర్స్, సూపరింటెండెంట్ గారు, డిప్యూటీ సూపరింటెండెంట్ అందరు ఇక్కడ ఉన్నారు. వచ్చిన వెంటనే వాళ్ళకి ఇమీడియట్ ట్రీట్మెంట్ ఇచ్చేసి వచ్చినప్పుడు ఒక ఇద్దరు మాత్రమే ఎక్కువ డిహైడ్రేషన్ అయింది తప్ప మిగతా వాళ్ళందరూ స్టేబుల్ గా ఉన్నారు. వామిటింగ్ రావడం వల్ల, రాత్రి కావడం వల్ల కొంచెం ఫోబియాలో ఎక్కువ భయపడి వచ్చినారు. 54 మంది వస్తే ఇప్పుడు 32 మంది ఆల్రెడీ డిశ్చార్జ్ అయిపోయినారు. మిగతా వాళ్ళు కూడా ఇప్పుడు డాక్టర్ అబ్జర్వేషన్ లో మధ్యాహ్నం వాళ్ళు చూస్తారు. చూసిన తర్వాత స్టేబుల్ ఉంటే పంపించేస్తారు. అబ్జర్వేషన్ లో పెట్టాలనుకుంటే ఇక్కడనే ఉంటే తప్పనిసరిగా చూసుకుంటారు. సో ఇప్పుడు వార్డన్ లేరు అని చెప్తున్నారు. కాబట్టి వార్డన్ దిగి ఉంటే తప్పనిసరిగా అతనికి సస్పెండ్ చేసి చర్యలు తీసుకుంటాం. గద్వాల జిల్లాలో ఇట్లాంటి ఫుడ్ పాయిజనింగ్ ఇదే ఫస్ట్ టైం కావడం జరిగింది, విశాఖపట్నం విషయం. కానీ అది ఫస్ట్ ఇప్పుడు డాక్టర్స్ కూడా అది డైజెషన్ కి కాలీఫ్లవర్, క్యాబేజ్ రెండు కాంబినేషన్ లో పెట్టడం వల్ల ఇండైజెషన్ కి కూడా గురి అయ్యింది. అండ్ కొంచెం ఎక్కువ ఆయిల్ కూడా పెట్టినారని పిల్లలు అంటున్నారు. ఇప్పటికైతే అందరు పిల్లలు సేఫ్ గా ఉన్నారు. అందరూ డాక్టర్స్ అటెండ్ చేసినారు, పీడియాట్రిషియన్స్ కూడా ఉన్నారు. సో అందరూ వచ్చి చూసినారు. ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. ఇన్సిడెంట్ కాకుండా కూడా మనం ఆల్రెడీ కమిటీ పెట్టినాం. తహసీల్దార్ కూడా విజిట్ చేస్తే మేము కూడా ఒక నెల క్రితం హాస్టల్ కి వెళ్ళడం జరిగింది. బిల్డింగ్ బాగలేదంటే పక్క జెడ్పీహెచ్ఎస్ స్కూల్ కి కూడా మనం చేయడం జరిగింది. కాన్స్టెంట్ గా అందరూ విజిట్ చేస్తున్నారు. కానీ ఆ క్యాబేజ్, కాలీఫ్లవర్ పెట్టడం వల్ల జరిగింది. దాన్ని తప్పనిసరిగా మనం ఎవరు బాధ్యతలు ఉన్నారు వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకుంటాం. ఇట్లాంటి ఇష్యూ కూడా జరగకుండా ఫుడ్ కమిటీ కూడా పెట్టినాము. అయినా కూడా ఎందుకు అయింది ఏంటని చూసుకొని మళ్ళీ ఇట్లాంటి ఇష్యూ కాకుండా తప్పనిసరిగా సార్ బాయిలెగ్ కూడా ప్రాబ్లం ఉంటున్నారు కదా సార్, బాయిలెగ్ వల్ల కూడా వచ్చిందని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారు. పిల్లలతో మాట్లాడితే బాయిల్డ్ ఎగ్ ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదన్నారు. అయినా కూడా మనం అది వెరిఫై చేపిస్తాము. సో ఫుడ్ శాంపుల్ కూడా ఉంటే ఫుడ్ ఇన్స్పెక్టర్ కి పంపించి, ఇక్కడ లేదు మనకి ల్యాబ్స్, మహబూబ్ నగర్ కి పంపిస్తాము. శాంపుల్ కూడా పంపించి దేనికోసం అయింది పెట్టి ఇప్పుడు ఈ ప్రైమా ఫేస్ అయితే అక్కడ వార్డన్ లేదంటున్నారు కాబట్టి అతనికి బాధ్యత పెట్టేసి సస్పెన్షన్ కూడా చేస్తాము. అది కాకుండా మనం ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఫర్దర్ జరగకుండా ఏం చర్యలు తీసుకోవాలి ఆల్రెడీ మనం కమిటీలు పెట్టినాము. తహసీల్దార్ కూడా ఆల్ హాస్టల్స్ ఏమున్నాయి దానికి బాధ్యత మనం ఇందాక తహసీల్దార్స్ ప్రతి ఒక్క తహసీల్దార్ విషయంలో ఉన్న అన్ని హాస్టల్స్ వాళ్ళు చూసుకోవడం అని చెప్పినాము. వాళ్ళు కూడా రెగ్యులర్ గా విజిట్ చేస్తున్నారు. అయినా కూడా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది. రావడం వల్ల ప్రతి ఒక్క హాస్టల్లో కూడా, ప్రతి ఒక్క స్కూల్లో కూడా ఒక ఫుడ్ కమిటీ పెట్టినాం. ఆ ఫుడ్ కమిటీలో ముగ్గురు స్టూడెంట్సే ఉంటారు. ఎందుకంటే నేను కూడా ప్రతి వారం కనీసం ఒక 3 స్కూల్ విజిట్ చేస్తున్నాను. ఆ కమిటీలో ఉంది. ఆ కమిటీలో ప్రతిరోజు డైలీ ఇష్యూ లిస్ట్ అని రాసుకుంటారు. ఎన్ని క్వాంటిటీ మనకి ఇస్తున్నారు, ఏముంది, ఫస్ట్ పిల్లలు చూసిన తర్వాతనే బయటకి తీస్తున్నారు. క్వాలిటీ కూడా ఉంటే లాస్ట్ టైం కొంచెం రైస్ కూడా ప్రాబ్లం ఉంది అంటే అప్పటి నుంచి కూడా ఈ ఫుడ్ కమిటీ పెట్టినాము. ఆ ఫుడ్ కమిటీ వాళ్ళు తిన్నాకనే మనం మిగతా వాళ్ళు కూడా తింటున్నారు. కాబట్టి ఇన్సిడెంట్ నేను దాదాపు 2 సంవత్సరం అయింది ఇక్కడ వచ్చి, ఇదే ఫస్ట్ టైం మనకి ఫుడ్ పాయిజన్ ఇన్సిడెంట్ జరగడం. అది కూడా చాలా అది దేనివల్లనే చూసుకుంటే ఇప్పుడు కాలీఫ్లవర్, క్యాబేజ్ అంటున్నారు. అయినా కూడా ఇన్సిడెంట్ ఫర్దర్ కాకుండా ఇప్పుడు ఫుడ్ కమిటీ ఆల్రెడీ ఉన్నాయి. దానిని స్ట్రెంథన్ చేస్తాం. ఇప్పటికైతే తహసీల్దార్కి రెండు రోజు విజిట్ చేయమని చెప్పినాము నెలలో. ఇప్పుడు ఇన్సిడెంట్ అయింది కాబట్టి ఇంకా ప్రతి వారం కూడా వెళ్ళి విజిట్ చేయమని చెప్తాము. ప్రతి ఒక్కరికి ఎంపీడీఓస్ కి, తహసీల్దార్స్ కి, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరికీ కూడా బాధ్యత పెట్టి మన దగ్గర ఉన్న అన్ని హాస్టల్స్ కి కూడా ఒక్కొక్క స్పెషల్ ఆఫీసర్స్ పెట్టడం జరిగింది. అన్ని మానిటర్ చేస్తున్నాము. అయినా కూడా ఈ ఒక్క వెజిటేబుల్ సప్లై వల్ల ప్రాబ్లం అయినట్టు తెలుస్తుంది మనకి. తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటాం. ఇట్లాంటి ఇన్సిడెంట్స్